మీ ఫోన్కి స్పామ్ కాల్స్ లేదా స్పామ్ ఎస్ఎంఎస్ఎస్ వస్తుంటే ఏం చేస్తున్నారు? జస్ట్ ఆ నెంబర్లను బ్లాక్ చేసి వదిలేస్తున్నారా? అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి ట్రాయ్ చెప్తుంది. ఖచ్చితంగా డిఎన్డి యాప్ ద్వారా రిపోర్ట్ చేయాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా రీసెంట్గా ఒక నోట్ రిలీజ్ చేసింది ట్రాయ్. అట్లా వస్తేనే మేము ఆ స్పామ్ నెంబర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా క్లియర్ చేసింది. అట్లా వచ్చిన 21 లక్షల నెంబర్లని శాశ్వతంగా బ్లాక్ చేసినామని కూడా ఈ నోట్లో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎట్లా రిపోర్ట్ చేయాలి? ఫస్ట్ ట్రాయ్ డిఎన్డి యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా డిఎన్డి యాప్లో మీరు రిజిస్టర్ కావాలి. యాప్లో కాల్ లాగ్ ఓపెన్ చేసి ఆ స్పామ్ నెంబర్ని కనిపెట్టి దాన్ని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని 1909 అనే నెంబర్కి ఫార్వర్డ్ చేసేయాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సేమ్ స్పామ్ మెసేజ్ కూడా ఇదే పద్ధతి. మెసేజ్ హిస్టరీలోకి వెళ్ళి ఆ మెసేజెస్ ఓపెన్ చేసి ఏదైతే స్పామ్ అని నువ్వు అనుకుంటున్నావో దాని మీద రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. రిపోర్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ నెంబర్ మీద ఎంక్వైరీ చేసేసి ట్రాయ్ దాన్ని శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది, అది స్పామ్ అని తేలితే. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో ట్రాయ్ నుంచి మీకు ఎట్లాంటి కాల్స్ రావు. ఒకవేళ ఎవరైనా మీకు ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తే అది ఖచ్చితంగా స్పామ్ అని గుర్తుంచుకోవాలి.